ప్రముఖ నిర్మాత నాగవంశీ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్లోనే ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు, వేసే సెటైర్లు యూత్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాకి కూడా నాగవంశీ తన ప్రమోషన్స్తో ఆ చిత్రం అంచనాలు క్రియేట్ అయ్యేలా చేస్తాడు. అదే ఆయనలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్. నాగవంశీ మాటలని చూసి అందరూ ఆయన్ని చింటూ అని పిలుస్తూ ఉంటారు. ఇకపోతే రేపు ప్రపంచవ్యాప్తంగా సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ కొంచెం క్రాక్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిన్న ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కి ఒక అతిథిగా నాగవంశీ పాల్గొని తన మార్క్ స్పీచ్ ఇచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆయన గురించి నాగవంశీ మాట్లాడుతూ, సార్, మీ బొమ్మరిల్లుని చూసి చాలామంది ప్రభావితులమయ్యామని ఇందాక ఒకరు ఇక్కడ మాట్లాడారు. అలా ప్రభావితమైన వారిలో మేం కూడా ఉన్నాము. మీ సినిమా చూసిన తర్వాతనే మా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం. ఆ రోజుల్లో నేను బొమ్మరిల్లు ఇంటర్వెల్ సన్నివేశాన్ని థియేటర్లో 1000 సార్లు చూసి ఉంటాను. అంత నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. హీరో సిద్ధూ గురించి మాట్లాడుతూ, సిద్ధూ సినిమా అంటే కామెడీ టైమింగ్, హీరోయిన్ టీజింగ్ చేయటం వంటివి ఆడియన్స్ ఆశిస్తారు. జాక్ ట్రైలర్ చివరి షాట్ మీరంతా చూసే ఉంటారు. అలాంటి షాట్స్ సినిమాలో మినిమం 10 ఉంటాయి. ట్రైలర్ని చూసి ఇదేదో యాక్షన్ ఎంటర్టైనర్ అని పొరపాటు పడకండి. సినిమాకి వచ్చి 2 గంటల పాటు కడుపుబ్బా నవ్వుకుంటారు. మా మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని చూసి 2 వారాలు నవ్వుకున్నారు. జాక్ చిత్రాన్ని చూసి ఇంకో 2 వారాలు నవ్వుకోవాలి. వైష్ణవి చైతన్యని చాలా పద్ధతిగా ఈ సినిమాలో చూపించారు. కానీ మా సినిమాలో అలా చూపించట్లేదు. చాలా బోల్డ్గా చూపిస్తున్నాము. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న బూతులన్నీ ఆమెతో మాట్లాడించాము. చాలా చెడ్డగా వైష్ణవిని మా సినిమాలో చూపించబోతున్నాము. ఈ సినిమాని నేను ఇంకా చూడలేదు, కానీ ఎడిటర్ నవీన్ గారు చూశారు. ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయినట్టే. నిర్మాత ప్రసాద్ గారికి విరూపాక్ష చిత్రం తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సినిమాపై అంచనాలను క్రియేట్ అయ్యేలా చేసింది. చూడాలి మరి ఆడియన్స్ నుంచి కూడా ఇలాంటి రెస్పాన్స్ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది.